హలో అండి. నేను ఇక్కడ దోసకి నానబెట్టాను అనమాట. బియ్యమును మినపప్పు నానబెట్టాను. అలాగే దీంట్లో కొంచెం అటుకులు, కొంచెం మెంతులు వేసి నానబెట్టాను. అప్పుడు అవి క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ పిండి కూడా పట్టించుకొచ్చారు. ఇంకా దీన్నంతా నేను ఇట్లాగే మొత్తం నీట్గా ఓవర్ నైట్ అంతా ఇట్లాగే మూత పెట్టేసి వదిలేస్తాను. తెల్లవారేసరికి బాగా ఫర్మిట్ అయిపోతుంది. చూపిస్తా ఇప్పుడు మీకు. అది బాగా ఫర్మిట్ అయింది కదా. ఇప్పుడు ఈ బాగా ఫర్మిట్ అయిన పిండిని కొంచెం తీసి పక్కన పెట్టుకొని కొరవంతా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. మనకు అవసరమైనప్పుడు అవసరమైనంత తీసుకోవచ్చు. ఈ విధంగా అటుకులు, మెంతులు ఇవి వేయడం వల్ల పిండి అనేది దోశలు ఎర్రగా వస్తాయి, అలాగే క్రిస్పీగా వస్తాయి. మనకి ఎలా కావాలంటే అలాగా పల్చగా పోసినా కూడా విరిగిపోకుండా వస్తాయి అన్నమాట. మెదుపు అనేది చాలా బాగా సరిపోద్ది. అటుకులు వేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను పోసు కూడా చూపిస్తాను. ఇక్కడంతా కలిపేశాను కదా పిండిని. ఇప్పుడైతే ఈ పెనం మీద వేసి చూపిస్తాను. మామూలుగా నాన్ స్టిక్ మీద కూడా బాగా వస్తాయి, కాకపోతే ఎగ్ దోశలు వేసేటప్పుడు ఈ పెనం మీద అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇక్కడైతే నేను కలుపుతున్నాను. అంత సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాను. ఇక్కడ దోశ కూడా వేసేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయండి దోశలు. ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, మనకి అస్సలు విరిగిపోవు అన్నమాట. పిండి చాలా బాగుంటుంది. తొందరగా పుల్లగా అయిపోకుండా కూడా ఉంటుందన్నమాట. నేనైతే రెగ్యులర్గా ఇదే విధంగా వేసుకుంటూ ఉంటా. ఇదిగోండి ఇట్లాగైతే వస్తాయి.